కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుండి నేర్చుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ అధ్యయనమందు మీ జీవవాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రి మీ వాక్యంలో నుంచి మీరు మాతో ఏదైతే మాట్లాడబోతూ ఉన్నారో ఆ మాటలను మాకు దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పోయిన వారంలో మనం 8వ వచనం వరకు ధ్యానం చేసాం. ఈ 8వ వచనంలో, ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. ప్రియులారా, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘస్థులు ఎటువంటి అభిప్రాయాలు వారి విషయంలోనూ సేవకుల విషయంలోనూ కలిగి ఉన్నారో అన్న దానిని పౌలు తెలియజేస్తూ వారికి ఎన్నో హెచ్చరికలు అనేటువంటివి ఇచ్చాడు. వారి పరిస్థితి ఎలాగుంది అంటే, లేకపోయినా ఉన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్న వాటిని పొందుకోలేనటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, వారి దృష్టిలో వాళ్ళు రాజులుగా, ధనవంతులుగా భావిస్తూ ఉన్నారు. మరి పౌలు అది నిజము అన్నది చెప్పట్లేదు, కానీ వారు ఆలోచించేటువంటి విధానంలో చెప్తా ఉన్నారు. దే హ్యావ్ నో ఎనీ హంబుల్నెస్ ఇన్ దర్ లైఫ్స్. వారి జీవితాల్లో మరి దీనత్వం అనేటువంటిది లేకుండా ఉన్నారు. ప్రియులారా, ఎవరైతే దీనులు అవుతారో వాళ్ళని దేవుడు ఘనులుగా చేస్తాడు. మరి పౌలు ఫిలిప్పీ పత్రికలో యేసు ప్రభు యొక్క దీనత్వం గురించి చెప్పాడు. మరి ప్రభు ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నప్పటికీ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనుషుల పోలికలో పుట్టాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంత లోయెస్ట్ స్టేట్, అట్టడుగు భాగముల వరకు యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకున్నటువంటి యేసు ప్రభు మరి పరలోకంలోను, భూలోకంలోను, భూమి క్రింద ఉన్నటువంటి లోకంలో కూడా గొప్ప ఉన్నత స్థాయిని పొందినటువంటి వ్యక్తిగా ఎంచబడ్డాడు. ప్రియులారా, పౌలు కూడా తన జీవితంలో ఎంతో ఘనుడుగా ఉన్నప్పటికీ, ఈవెన్ దో he learned many things from God, దేవుని నుండి అనేక విషయాలు నేర్చుకుని ఉన్నప్పటికీ ఆయన ఎంతో దీనుడిగా తను తాను తగ్గించుకొని జీవించాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నేను అనుకోనట్లేదు అంటున్నాడు ప్రియులారా, కానీ వీడు మాత్రం అనుకుంటా ఉన్నారు. పౌలు అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఇదివరకే నేను గెలిచానని అనుకోవట్లేదు, నేను సిద్ధి పొందానని, సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవట్లేదు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఐ షుడ్ లెర్న్. నేను నేర్చుకోవాల్సినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి.
అనేటువంటి భావనతో పౌలు తన గురించి మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు ఎలాగున్నారు అంటే, వీళ్ళు ఏమీ నేర్చుకోకపోయినా అన్నీ నేర్చుకున్నట్టుగా, రాజులు కాకపోయినా రాజులైనట్లుగా, ధనవంతులు కాకపోయినా ధనవంతులైనట్లుగా ఆ రీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. పోయిసారి నేను ఒక వచనం చూపించాను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో. అక్కడ లవోదిక సంఘస్థుల గురించి యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు దౌర్భాగ్యులు అని, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, వృద్ధివాడువును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగకుండా ఏం చేస్తున్నారు? నేను వాస్తవం ఎవరు? దరిద్రుడు. కానీ ఏమనుకుంటున్నారు? ధనవంతులు అనుకుంటున్నారు. ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనిచున్నాను. అలాంటి దృక్పథంతో ఈ కొరంది పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి పౌలు అంటున్నాడు, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతే, అవును మేమును మీతో కూడా రాజులం అగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. ఒకవేళ మీరు నిజంగా రాజులైతే మాకు కూడా సంతోషమే. ఒకవేళ మీరు నిజంగా ఐశ్వర్యవంతులైతే మాకును సంతోషమే. కానీ మీరు ఆ రీతిగా లేరు అని ఇండైరెక్ట్ వేలో పౌలు ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. 9వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, కొరంది సంఘంలో కొద్దిమంది సేవకులను విభజించి, మేము పౌలు వారమని కొద్దిమంది అంటే, మేము కేఫా వారమని మరికొద్దిమంది, ఇంకా కొద్దిమంది మేము అపోలో వారమని అంటూ వచ్చారు ప్రియులారా. కానీ అపోస్తలులు ఎలాగున్నారు అంటే, వాళ్ళు అందరికంటే కడపట ఉంచబడినటువంటి వారుగా ఉన్నారు. మరణదండన విధింపబడిన వారమైనట్టుగా వారు కనిపిస్తూ ఉన్నారండి. ఇక్కడ ఏమని చూస్తున్నామంటే, ఇంకా ఏమంటున్నారు? మేము లోకమునకును దేవదూతులకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఆ రోజుల్లో దేవుని యొక్క సేవకులు మరియు సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని ఆనాటి సమాజం ఎంతో కించపరిచేటువంటిదిగా ఉండేది, ఎంతో అపహాస్యం చేసేటువంటిదిగా ఉండేది ప్రియులారా. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. 17:32. వారు వినినప్పుడు కొందరు ఏం చేశారట? అపహాస్యం చేశారట ప్రియులారా. సేవకులను ఆ రీతిగా ఆ రోజుల్లో అనేక మంది అపహాస్యం చేసేవాళ్ళు, వేడుకగా వాళ్ళను చూసేవాళ్ళు. 26వ అధ్యాయం 24వ వచనం చదవండి. అది అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనం. ఫేస్తు పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని ఫేస్తు అంటున్నాడు పౌలను చూసి. పౌలా, నీవు వెర్రివాడు, యు ఆర్ ఎ ఫూలిష్ మ్యాన్, నీవు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టింది అన్నట్టుగా మాట్లాడారు ప్రియులారా. ఇక్కడ మరి వేడుకగా అనేటువంటి ఆ పదాన్ని గ్రీకులు ఏమని చెప్పారు అంటే, ఇంగ్లీష్లో ఏమో స్పెక్టాకల్ అనే పదం వాడారు, గ్రీకులో వచ్చి థియోట్రాన్ అనే పదాన్ని వాడారు. థియోట్రాన్ అనేటువంటి ఆ పదాన్ని ఇంగ్లీష్లో థియేటర్ అని అంటారు ప్రియులారా. థియేటర్ అని అంటారు అంటే ప్రేక్షకులు తిలకించేటువంటి ఒక స్థలం.
స్థలం. థియేటర్ అనేది ఎలాంటిది అంటే, మనుషులు ఒక వేదిక పైన మరి ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రేక్షక బృందంగా చేరి వాళ్ళని అదొక విధంగా వేడుకలాగా చూస్తూ ఉండేవారు. అలాంటి స్థితిలో మరి అపోస్తలులు, దేవుని సేవకులు, విశ్వాసులు ఆ రోజుల్లో చూపించబడ్డారు అంటే ఘనంగా చూపించబడలే. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆడిటోరియంస్లో పెట్టి తారు పోసి తగలబెడితే అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా చూసి వేడుకలాగా చేసుకున్నారు. నీరో చక్రవర్తి పరిపాలనలో, ఇంకా ఎంతోమంది రోమన్ చక్రవర్తుల పరిపాలనలో ఆ విధంగా అపోస్తలులు అయితేనేమి ఇంకా అనేక మంది సేవకులు హింసించబడి చంపబడ్డారు. ప్రియులారా, ఆనాటి ప్రజానీకానికి అది వేడుకలాగా కనిపించేది. పౌలు ఆ సేవకుల యొక్క నిజస్థితిని గురించి వారికి తేటతెల్లంగా తెలియజేస్తా ఉన్నాడు. సరే, 10వ వచనం. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులు. నిజంగా వాళ్ళు గనులు అని కాదు, నిజంగా వాళ్ళు బుద్ధిమంతులని కాదు ప్రియులారా, నిజంగా వాళ్ళు బలవంతులని కాదు. దీన్ని ఏమంటారంటే, పౌలు వాళ్ళను మరి హెచ్చరించేటువంటి విధానంలో మాట్లాడతా. హీ రిబ్యూక్స్ దెమ్, వారిని మరి గద్దించేటువంటి విధానంలో మాట్లాడుతున్నాడు ప్రియులారా. నిజంగా పౌలు మాటలను బట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని కాదు, ఆ స్థితిలో ఉన్నట్టు వాళ్ళు తలంచుకుంటా ఉన్నారు. ఏ స్థితిలో? మేము బలవంతులము, మేము బుద్ధిమంతులము, మేము ఘనులము. పౌలు వాళ్ళకి జ్ఞానోదయాన్ని కలిగించేటువంటి విధానంలో ఈ పదజాలాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. తర్వాత 11వ వచనం నుంచి చూద్దాం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. పిల్లరా, మరి పౌలు తన జీవితంలో క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన పిమ్మట చాలా దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి కాలంలో మరి అపోస్తలులు అయితేనేమి, ఇంకా దేవుణ్ణి సేవ చేసేటువంటి వారైతేనేమి, సమాజంలో దే వర్ ఇన్ లోయెస్ట్ ప్లేస్. వాళ్ళు ఎంతో ఒక దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నట్టుగా కనిపించేవారు. సమాజం అలాంటి స్థితిలో వాళ్ళని చూస్తూ ఉండేది. బైబిల్లో యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి 53వ అధ్యాయంలో మాట్లాడుతూ ఒక టైటిల్ పెడతారు. ఏమని పెడతారంటే సఫరింగ్ సర్వెంట్ అని పెడతారు. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా హింసించబడ్డాడు, శిక్షించబడ్డాడు, చంపబడ్డాడు, ఆయన ఎముకలు ఏ విధంగా తప్పిపోయినాయి, ఇలా అనేక విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఏ విధంగా ఆయన మరి కొట్టబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, ఇలాంటి విషయాలు అనేకమైనవి కనిపిస్తాయి. కాబట్టి ఆ అధ్యాయం గురించి మాట్లాడుతూ థియాలజియన్స్ ఏమంటారంటే హీఈస్ ద సఫరింగ్ సర్వెంట్ అని అంటారు, శ్రమపడేటువంటి సేవకుడు అని. ఆ శ్రమపడేటువంటి సేవకుని యందు విశ్వాసం ఉంచి ఆ సేవకుల గురించి ప్రకటించేటువంటి సేవకులంతా కూడా చాలా వరకు శ్రమ అనుభవించారు. అది మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాము ప్రియులారా. ఏ విధంగా మరి సేవకులు శ్రమ అనుభవించారో, సంఘం, నిజమైనటువంటి సంఘం ఏ విధంగా శ్రమ అనుభవించిందో, ఇలాంటి విషయాలు అపోస్తుల కార్యంలో మనకు కనబడతాయి. పత్రికల్లో కూడా ఒక దగ్గర ఏముంటుందంటే
సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింసనందుదురు అని ఉంటుంది ప్రియులారా. పౌలు తన జీవితంలో ప్రభువు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు అన్న సత్యాలను బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేశారు. ఏమని చెప్తున్నాడు? ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు సార్ చూడండి. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేకుండా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మేము కృంగిపోయాం. మరియు మరణం అగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు మా అంటున్నాడు ప్రియులారా. అంటే హిస్ నాట్ ఓన్లీ పౌలు ఒక్కడే కాదు, పౌలుతో పాటు అనేక మంది ఉన్నారు, ఎంతో మంది సేవకులు. మరి ముఖ్యంగా పౌలు తన జీవితంలో అనేక శ్రమలను ప్రభువు నిమిత్తం, ప్రభు రాజ్యం నిమిత్తం అనుభవించాడు. కొరడాలతో కొట్టబడి ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. చాలా వరకు అవన్నీ కూడా ఈ 2 పత్రికల్లో పేర్కొనబడటం మనం చూస్తాం ప్రియులారా. అదే కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. 4వ అధ్యాయము, ఎటు పోయినను శ్రమ పడుచున్నను విరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను, తరుమబడుచున్నను, పడద్రోయబడినను, నశించు వారము కాము, యేసు యొక్క జీవము ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు. ఇలా అనేక విషయాలు పౌలు తెలియజేస్తూ వచ్చాడు ప్రియులారా. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల్లోను, అల్లరుల్లోను, ప్రయాసముల్లోను, జాగరముల్లోను, ఉపవాసముల్లోను మిగుల ఓర్పు గలవారమే. ఇలా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో జాగారాలు, ఎన్నో పస్తులు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో శ్రమలు, ఇలాంటివన్నీ కూడా పౌలు అనుభవించాడండి. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకుందాం. నేను మరి ఎక్కువగా విశేషముగా ప్రయాసపడితేనే అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు. ప్రియులారా, ఇవన్నీ జరిగినటువంటి విషయాలు. పౌలు యొక్క జీవితంలో ఇలాంటి ప్రతికూలమైన చేదైన అనుభవాల గుండా ఆయన ప్రయాణం చేశాడండి. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది. ఎన్నోసార్లు పౌలును చెరసాల్లో వేశాడు. 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. 3 మారు బెత్తములతో కొట్టబడుతుంది, 1 సారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, 1 రాత్రి మగళ్ళు సముద్రంలో గడుపుతుంది. ఎన్నెన్నో శ్రమలు ప్రియులారా. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల్లో వలనైనను ఆపదల్లోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నా స్వజనుల వలనైనను ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను,
పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యముల్లో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరి వలన ఆపదల్లోనూ ఉంటిని. ఎన్ని ఆపదలో చూడండి ప్రియులారా. ఇవన్నీ ఏ సంఘానికి పౌలు రాస్తా ఉన్నాడు? కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులకు, సేవకులను గురించినటువంటి అవగాహన అనేది రావాలి. వాళ్ళల్లో కొన్ని గుంపులుగా తయారయ్యి, అపోలో ఒక గుంపుగా, పౌలుకు ఒక గుంపుగా, కేఫాకు ఒక గుంపుగా, ఇలా వాళ్ళు ఒక విభజన సిద్ధాంతాన్ని పెట్టుకొని ఆ రీతిగా జీవిస్తూ వచ్చారు. కాబట్టి పౌలు ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది ప్రియులారా. ఇంకా ఏమని చెప్పాడంటే, మా స్వహస్తాలతో పని చేసుకుంటా ఉన్నాము అని చెప్పాడు. ఇవన్నీ తన జీవితంలో ప్రాక్టికల్గా పౌలు అనుభవపూర్వకంగా చేసినటువంటి వాటిని వాళ్ళకి తెలియజేశాడు. 12వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చాలా లోయెస్ట్ స్టేట్. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశారు అంటే, మరి గార్బేజ్ పాట్ అని రాశారు పిల్లరా. అటువంటి దీవెనకరమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తూ వచ్చారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. పౌలు అదే వృత్తి గలవాడు. హీ వాజ్ ఎ టెంట్ మేకర్. పౌలు డేరాలు గుట్టు మరి జీవనోపాధి చేస్తూ పరిచర్యను చేస్తాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని ద్వారా వాడబడి సంఘాలను కట్టుకుంటూ వచ్చాడు పిల్లలు. హీ పుట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ హిస్ లైఫ్ అమాంగ్ ద బిలీవర్స్. పిల్లల పౌలు తన యొక్క జీవితాన్ని చక్కటి మాదిరిగా పెట్టడం అనేది జరిగింది. ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులు ఎంతో గర్వంతోనూ అతిశయంతోనూ వ్యవహరిస్తూ ఉండేవారు. కాబట్టి పౌలు అనేక విషయాలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. ప్రియులారా, 14వ వచనం కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:14. ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచన చేయాలి. పైన చెప్పినటువంటి మాటల్లో మరి ఎన్నో హెచ్చరికలు, ఎన్నో గద్దింపులు పౌలు ఆ సంఘస్థులకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ మాటలన్నీ కూడా ఆయన ఎందుకు చెప్పాడు అంటే, వాళ్ళని సిగ్గుపరచాలనే ఉద్దేశంతో చెప్పలేదు ప్రియ. వాళ్ళని సిగ్గుపరచాలనే ఉద్దేశంతో చెప్పలేదు, కానీ వాళ్ళకి ఏమి రావాలని చెప్పాడు? బుద్ధి రావాలని చెప్పాడు. ఈ హెచ్చరికలు, ఈ గద్దింపులు, ఈ విషయాలన్నీ దేనికి అంటే వాళ్ళకి బుద్ధి రావాలనే ఉద్దేశంతో చెప్పడము జరిగింది. అయితే ఇదే సమయంలో అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఏంటి అంటే, నా ప్రియమైన పిల్లలని. హీ లవ్ దెమ్ సో మచ్. పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఆ సంఘస్థులను చాలా ప్రేమించాడు. ఏమండి, ప్రేమించడం వల్లనే గద్దించడం అనేది జరుగుతుంది. పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు అలాగే చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ప్రేమించలేనటువంటి వారిగా ఉంటారు. కనుక పిల్లలు లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళని హెచ్చరిస్తారు, వాళ్ళని గద్దిస్తారు. ఎందుకు? వాళ్ళకి బుద్ధి రావాలి. అలాగే సంఘంలో కూడా పిల్లల మరి సంఘస్థులు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నప్పుడు సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు, సేవకుల ద్వారా దేవుడు గద్దిస్తాడు,
సేవకుల ద్వారా దేవుడు వారికి మేలు కొలిపేటువంటి మాటలు తెలియజేస్తారు. అదేదో కోపంతో ఉక్రోషంతో కాదు, అదేదో పగా కక్షలతో కాదు, కానీ వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ విధంగా పౌలు ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నారు. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయి. ద మేజర్ రీజన్ ఆఫ్ హిస్ సేయింగ్స్, ఆయన మాటల యొక్క ప్రాథమిక ఉద్దేశం, కారణం ఏంటో అనేది ఇక్కడ తెలియజేశాడు. ప్రియులారా, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. అంటే వాళ్ళకి 10,000 మంది ఉపదేశకులు ఉన్నారని అర్థమా? కాదు. ఇక్కడ ఉపదేశకులు అనేటువంటి మాటను మామూలుగా ట్యూటర్స్ అనే పదాన్ని వాడారు. ప్రియారు, ఇన్స్ట్రక్టర్స్ అనేటువంటి పదాన్ని వాడారు. గ్రీకులో ఈ పదాన్ని ఏ విధంగా ఉపయోగించారు అంటే, గ్రీకులో పైదాగోగోస్ అనేటువంటి పదంతో ఈ ఉపదేశకులు అనే పదాన్ని వాడారు. దానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటి అంటే గైడెన్స్ అనే అర్థం. ప్రియులారా, గైడెన్స్ అని అర్థం. అంటే ఆ రోజుల్లో మరి ధనవంతుల యొక్క పిల్లలను చూసుకునేటువంటి సంరక్షకులు ఉండేవాళ్ళు. ధనవంతుల యొక్క పిల్లలను చూసుకునేటువంటి సంరక్షకులను ఆ గ్రీక్ పదం పెట్టి వాడుతూ ఉండేవాళ్ళు. కనుక ఇక్కడ ఉపదేశకులు అంటే మరి ఉపదేశించేటువంటి వాళ్ళు, లేక దేవుని వాక్యం చెప్పేటువంటి వాళ్ళు అని అర్థం కాదు, కానీ మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఇన్స్ట్రక్టర్స్గా, ఆదేశాలు ఇచ్చేటువంటి వారిగా, లేక వాళ్ళని సంరక్షించేటువంటి వారిగా కూడా ఉన్నట్టు మనము చూడవచ్చు. పిల్లలు, అయితే పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. తండ్రుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అలాగ మాట్లాడుతుంటాడు అంటే, ఆ కింద వచనంలో మనం చూస్తాం, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నారు. వాళ్ళకి తండ్రి ఎవరు? పౌలు. ప్రియులారా, అంటే ఆధ్యాత్మిక తండ్రిలాగా పౌలు, ఆధ్యాత్మిక పిల్లల్లాగా ఆ కొరంది సంఘస్థులు ఇక్కడ కనబడతా ఉన్నారు. పౌలు వారిని కనుక అనేది ఒక గొప్ప విశేషం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పౌలు యొక్క జ్ఞానం అక్కడ కాదు, పౌలు యొక్క శక్తి సామర్థ్యాల వలన వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారని కాదు. అక్కడే మనం ఒక ఫౌండేషన్ వర్డ్ అనేది మనం చూస్తాం. బేసిక్ వర్డ్ ఏంటి అంటే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, త్రూ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. అది ఫౌండేషన్ అన్నమాట. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. వాళ్ళకు మరియు సువార్త పునాది వేసింది పౌలు. ప్రియులారా, జీవితంలో ఎంతో మంది సంరక్షకులు ఉండినప్పటికీ వారి జీవితాలకు జీవం పోసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పౌలు అని చెప్పవచ్చు. ఏ విధంగా ఆయన వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక చలనాన్ని తీసుకొచ్చాడు? దానికి కారణం ఏంటి అంటే ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు యొక్క సువార్త. ఆ సువార్తలో దేవుని యొక్క శక్తి అనేది దాగి ఉంది. 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
సువార్త ఏంటి అంటే గాస్పల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త దేవుని యొక్క శక్తి. ఆ దేవుని యొక్క శక్తి గల సువార్త పౌలు వారి మధ్య ప్రకటించినప్పుడు ఆ సువార్తను బట్టి వాళ్ళు తిరిగి జన్మించే అనుభవంలోనికి వచ్చారు. తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చినప్పటికీ వారి జీవితాల్లో అనేక లోటుపాట్లు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఆ లోటుపాట్లను సరిచేసే దానికి పౌలు అనేక విషయాలు వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది ప్రియులారా. అదే అక్కడ మనము చూస్తా ఉన్నాం. ఇంకా ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కనుచున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు అంటే పౌలు యొక్క జీవితం ఆ సంఘానికి ఒక మంచి మాదిరి పత్రం. 11వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. అదే పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి. ఎందుకు పౌలు తన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు అంటే పౌలు క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాడు. ఇప్పుడు వాళ్ళు పౌలును పోలి నడుచుకున్నారనుకోండి, ఎవరిని పోలి నడుచుకున్నట్టు? క్రీస్తును పోలి నడుచుకున్నాడు. పిల్లలు అన్ని డైమెన్షన్స్లో కూడా, అన్ని కోణాల్లో కూడా పౌలు యేసుక్రీస్తును చూపించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వాళ్ళ యొక్క దృష్టి రకరకాల సేవకులపైన, మనుషులపైన, మనోభావాలపైన ఉన్నప్పటికీ ఆ దృష్టి క్రీస్తు ప్రభువు మీదకు తిరగాలి అనేదే పౌలు యొక్క దృక్పథము. ప్రియులారా, అలా మాట్లాడుతూ ఒక మంచి వ్యక్తిని గురించి 17వ వచనంలో పౌలు పరిచయం చేస్తా ఉన్నాడు. చూడండి, ఎవరు ఆ వ్యక్తి? 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ యొద్దకు పంపి. ఇందు నిమిత్తం. ఎందు నిమిత్తం అంటే ప్రియులారా, పౌలు యొక్క జీవితం ఎలాంటిదో అన్నది ప్రాక్టికల్గా తిమోతికి తెలుసు. ఈ పట్టణంలో ఉన్న సంఘస్థులకి అంత తెలియదు. ఎందుకు? ఈ పట్టణంలో పౌలు దాదాపు 18 నెలలు పరిచర్య చేశాడు. ఈ పత్రిక కూడా పౌలు ఎక్కడి నుంచి రాశాడు? వీళ్ళకి ఎఫెసు నుంచి రాశాడు. అయితే పౌలుతో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి అంటిపెట్టుకొని ఉండేవాడు. అనేక మంది ఉండేవాడు. వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరంటే తిమోతి. తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును అగు తిమోతిని మీ వద్దకు పంపి. తిమోతి కూడా పౌలు ద్వారా దేవుని అంగీకరించినటువంటి యవనస్తుడు. ప్రియులారా, ఈ యవనస్తుడు దేవుని సేవకునితో ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఈ యవనస్తుడు దేవుని సేవకునితో ఉండి దేవుని సేవ చేసేటువంటి యవనస్తుడిగా మారాడు. ఈ యవనస్తుడు దేవుని సేవకునితో ఉండి సంఘాలను బలపరిచేటువంటి వ్యక్తిగా మారాడు. తిమోతి గురించి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. తిమోతి ఎలాగున్నాడు అంటే పౌలుకు ప్రియుడుగాను నమ్మకమైన కుమారుడుగాను ఉన్నాడు. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయి. నేను ఎలాంటి బోధ చేస్తా ఉన్నానో, నేను ఏ విధంగా నడుస్తూ ఉన్నానో ఇవన్నీ కూడా తిమోతికి తెలుసు. ఆ తిమోతి మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ మీకు చెప్తాడు అంటున్నాడు. ప్రియులారా, తిమోతిని గురించి అంత గొప్ప సాక్ష్యం పౌలు ఇచ్చుట అనేది ఒక విశేషం. తిమోతి గురించి ఇంకో మాట కూడా మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. తిమోతిని మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు
అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. ఇది ఫిలిప్పీ సంఘానికి సంబంధించిన పత్రిక ప్రియులారా. ఫిలిప్పీ సంఘస్థుల గురించి కూడా తిమోతి ఒక భారమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, చింతిస్తా ఉన్నాడట. సంఘాలను గురించి చింతించేటువంటి స్థితి యవ్వన కాలంలో ఉండుట అనేది ఒక గొప్ప విశేషం. సహజంగా యవ్వన కాలంలో ఏముంటాయి? ఉద్దేశాలు, ఆశలు, లోక సంబంధమైనవి ఉంటాయి, ఉద్రేకాలు ఉంటాయి, కోపావేశాలు ఉంటాయి, శరీర సంబంధమైనటువంటి పని చేస్తూ ఉంటాయి. కానీ తిమోతిని గురించి మనం ఆలోచన చేస్తే హీఈస్ ఫుల్లీ డిఫరెంట్. ఎంతో వ్యత్యాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? చింతించిన అతని వంటి వాడు ఎవడునూ నా యుద్ధ లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. చూడండి ఇప్పుడు ఎటువంటి గొప్ప సాక్ష్యం తిమోతి కలిగి ఉన్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. ఇలా ఎన్నో విషయాలు తిమోతిని గురించి పౌలు చెప్పడం జరిగింది. ఇక్కడ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి కూడా మరి పౌలు తిమోతిని గురించి చెప్తాను. నా కుమారుడు తిమోతి మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. 18వ వచనం చదవండి. 18-19. నేను మీ వద్దకు రానని అనుకొని చాలు ప్రియుల. మళ్ళీ ఆ సంఘస్థులతో పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు పొంగొచ్చు. అందరూ అంటాం లేదు, సంఘంలో అందరి గురించి మాట్లాడట్లేదు, కానీ సంఘంలో ఎవరెవరు ఎలాగున్నారు అనేటువంటి దానిని గురించి పౌలు మాట్లాడుతాను. ఆ సంఘంలో కొద్దిమంది ఎలాగుండేవాళ్ళు అంటే విమర్శనాత్మక మనస్సును కలిగి ఉండేవాళ్ళు, విమర్శిస్తూ ఉండేవాళ్ళు. ప్రియారా చూడండి 5వ వచనం చదవండి. 4-5. దేనిని గూర్చి తీర్పు తీర్చేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఆ సంఘంలో కొద్దిమంది ఉండేవాళ్ళు. మరి కొద్దిమంది ఏమో విభజన సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి మేము పౌలు వాళ్ళము, మేము కేఫా వాళ్ళము, మేము అపోలో వాళ్ళము, మేము క్రీస్తు వాళ్ళము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందాక కూడా మనం వచనం చూసాం, 10,000 మంది ఉపదేశకులు ఉండినను. అంటే వాళ్ళు ఆ సంఘంలో అనేక మంది మరి ఇన్స్ట్రక్టర్స్ అంటే ఆదేశించేటువంటి వాళ్ళుగా కూడా ఉన్నారు. కొంతమంది వ్యతిరేకంగా ఉండటం వలన వాళ్ళని గురించి పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కొందరు ఉప్పొంగుచున్నారు, ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు కానీ వారి శక్తినే తెలుసుకున్నారు. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఇక్కడ పౌలు ఉపయోగించినటువంటి మాటలు ఎలాంటివి అంటే, శక్తి అంటే నిజంగా బాహ్య సంబంధమైనటువంటి శక్తి సామర్థ్యాలు కాదు ప్రియులారా. పౌలు దేవుని యొక్క ఆత్మశక్తిని గురించి మాట్లాడుతారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. చెడగొట్టుట ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు?
అక్కడ ఒక గారడి పాడైనటువంటి ఎలుమాతో మాట్లాడుతాను. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. చాలా కమాండింగ్ పవర్ ప్రియులారా. ఆజ్ఞాపించేటువంటి శక్తి పౌలు కలిగి ఉన్నాడు. ఏదో ఆషామాషిగా మాట్లాడటం లేదు. హీ వాంట్స్ టు రివీల్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని బయలుపరిచేటువంటి విధంగా మాట్లాడుతా ఉన్నారు. అపోస్తుల కార్యములు, అదే అపోస్తుల కార్యముల్లో ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం. అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? చాలు. దీన్ని ఏమంటారంటే అథారిటీ ఆఫ్ గాడ్స్ రూల్ అంటారు ప్రియులారా. ఈ విధంగా సంఘంలో ఆ రోజుల్లో అలాంటి కార్యాలు జరుగుతూ ఉండేవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చూడండి. ఇక్కడేం చెప్పాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవాలి. అది అన్నమాట. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మీ విశ్వాసం ఉండకూడదు. మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి అంటే దేవుని యొక్క శక్తిని ఆధారం చేస్తుంది. ఆ దేవుని శక్తిని గురించే మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏమని చెప్తున్నాడు? దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే. హీ స్పీకింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను ప్రతి ఆటంకమును ప్రియుల పౌలు యొక్క మాటలు ఏంటి అంటే ఆయన వచ్చి ఏదో వాళ్ళని కొట్టడము లేకుంటే వాళ్ళని తిట్టడము అలాంటివి చేసేది కాదు. ఆ యుద్ధోపకరణాలు వేరు. అవి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. వాటిని గురించి మాట్లాడుతున్నాడు. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఇంకా ఏమంటున్నాడు? ప్రతిదండన చేయి సిద్ధపడి. ఈ మాటలు మనం కొంచెం డీప్గా లోతుగా ఆగి ఆలోచన చేసినప్పుడు ఇది కూడా ఇవన్నీ కొరంథీ పట్టణంలో ఉన్న సంఘస్థులు చెప్పిన మాటలే ఇప్పుడు వరకు మనం చదివిన ఎంత కూడా. కనుక ప్రియుల ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ లోటుపాటును సరిచేసేటువంటి విధానంలో పౌలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. పోతే చివరిగా ఇంకా ఏమని చెప్తున్నాడంటే చివరి వచనం చదువుతున్నాం. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలన్నా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలి. 2 ప్రశ్నలు వేస్తా ఉన్నాడు ప్రియులారా. బెత్తంతో రావాలా లేక ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలి అంటే రాకముందే పౌలు ఈ సంఘానికి పత్రిక రాస్తూ తాను ఏ విధంగా రావాలనేటువంటి దాన్ని తెలియజేస్తా ఉన్నాడు. బెత్తం అంటే నిజంగా ఏదో కర్ర తీసుకొచ్చి వాళ్ళని దండించడం శిక్షించడం అనేటువంటిది కాదు. ఈ బెత్తం అనేటువంటి దాన్ని గ్రీకులో ఏమని వాడారంటే రాబ్దోస్ అనేటువంటి పదాన్ని వాడారు. ఇంకొక భాషలో చెప్పాలంటే రాడ్ అని కూడా అంటారు. రాడ్ అంటే అదేదో ఇనుప రాడ్ అనుకునేటువంటిది కాదు. దీన్ని మామూలుగా సింబాలిక్గా రోమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలాంటిదంటే సింబల్ ఆఫ్ డిసిప్లైన్ అని అంటారు. సింబాలికల్గా డిసిప్లైన్ అనేటువంటి సందర్భంలో ఈ పదాన్ని వాడడం అనేది జరిగింది ప్రియులారా.
అంటే వాళ్ళని క్రమశిక్షణ పెట్టేటువంటి విధానంలో పౌలు కొంత పదజాలాన్ని ఆ విధంగా ఉపయోగించాడు. మరి ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ప్రజల్లో అనేక మంది మరి దేవునికి విరోధంగా ఆయా విధాలుగా జీవిస్తూ ఉన్నప్పుడు పౌలు వారిని ఎంతగానో హెచ్చరించాడు, పౌలు వారిని ఎంతగానో ఖండించాడు. ప్రియులారా, ఆ ఖండన హెచ్చరిక వెనక వారి పట్ల పౌలుకున్నటువంటి ప్రేమ అనేది బయలుపరచబడింది. ఇంకా ఈ సంఘంలో ఎన్నో లోటుపాట్లు అనేటువంటివి ఉన్నాయి. మరి జారత్వానికి సంబంధించినవి, విగ్రహారాధనకు సంబంధించినటువంటివి, ఇంకా ఎన్నో విషయాలు రానున్నటువంటి రోజుల్లో మనము చూడబోతూ ఉన్నాం. మరి వాక్య భాగం, వాక్య ధ్యానం వింటున్నటువంటి మన అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, దేవునికరంగా ఉంటుంది. పిల్లలు, దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా ప్రభువా, బైబిల్ స్టడీలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుంచి అనేక విషయాలు మీరు మాకు తెలియజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఒక సంఘముగా, సేవకులుగా ప్రభువా, మేము నేర్చుకోవాల్సినటువంటివి అనేకమైనవి, మా జీవితానికి అన్వయించుకోవాల్సినవి అనేకమైనటువంటివి ఉన్నాయి. కనుక ప్రభువా, ఇలాంటి వాక్య ధ్యానాల్లో ప్రభువా, మేము మా జీవితానికి అన్వయించుకొని మీ చిత్తాన్ని భూమి మీద జరిగించే వారంగా ఉండటకు సహాయం చేయండి. ఆయన సంఘంలో ఒక గొప్ప ఉద్యోగం, ఒక ఆధ్యాత్మిక చైతన్యం మేము కలిగి జీవించుటకు సహాయం చేయండి. కేవలం ఈ మాటలు ఆనాటి సంఘానికే అని కాక నేటి మా సంఘానికి కూడా ప్రభువా అన్వయించుకుంటకు మీరు కృప చూపించి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.